బాబా అడుగు. పాత సామాన్లు కొంటాం. ఆగు. పాత ఆగంటున్నా కదా. ఆగమ్మా. ఇదిగో బా, మాకేదో పని ఉండదు, అందుకే కదా వెతుక్కుంటూ వచ్చున్నాము. ఆడుండే పేపర్లు చూపించడానికి నీకేమి? ఎవరు సార్ మీరు? ఎందుకు ఆ పేపర్లు అడుగుతున్నారు? అసలు నేను ఎందుకు చూపించాలి? పోలీస్. అయ్యి బాబాయ్, పోలీసా? ఎరా నువ్వెవరు చెప్తే గాని చూపించవా ఏమి? పాపా వాడు చూపించకపోతే ఏం ఉండదులే గానే, నువ్వు చూడు. ఏయ్, ఈ పేపర్లతో పాటు ఏమన్నా ఫైల్ వచ్చుండదా నీకు? ఫైలా? ఏమో సార్, ఆటా వేసుకుని బండిలో పెట్టుకోవడం తప్ప అంత వివరంగా చూడము. పైన చూస్తాను. అట్టయితే నీకు సెక్షన్ 405 ప్రకారం ఊరి శిక్షరా? అయ్యి బాబాయ్, అబ్బాబాబు, ఊరి శిక్ష? అంత పెద్ద తప్పు నేనేం చేశానండి బాబు? నాకు మాత్రం ఏం తెలుసును. ఇట్ట నువ్వు పేపర్లు ఎత్తుకొని వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉండవంటే ఊరి శిక్షగా ఏం వేస్తారు నీకు? సార్ సార్ మీకు దండం పెడతాను సార్, నాకే పాపం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సో బాబా ఇడిట్నే బతిలాడతారు కానీ నువ్వేందో చూడు చూడు. సార్ 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 ప్లీజ్ సార్, వదిలేయండి సార్, సార్ సార్ వదిలేయండి సార్. నన్ను వదిలేయండి సార్, నేనేం చేశాను సార్? పోలీస్. ఏ బండిలో ఆ ఫైల్ ఏం లేదు. ఏయ్ ఏమిరా మాయం చేసినావా? ఏడబెట్టినావు చెప్ప. ఊరి శిక్ష కాయన రే. సార్ 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 వద్దు సార్, ఆ ఫైల్ సంగతి నాకు తెలియదు సార్, తెలియదు సార్. అయ్యో సార్ సార్ ప్లీజ్ సార్. ఒక ఫైల్ ఉండదురా బాబా, నువ్వే కదా రెడీ చేసి ఉండదు. ఆ ఫైల్ ఎట్టా ఉంటుందో వీడికి చెప్పు. ఆ ఫైలు అదే ఏది? ఇదిగోండమ్మా. అదేంటి ఇన్ని పాత పేపర్లు ఇచ్చాను, ఇన్ని ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చాను, ఇంతేనా వచ్చేది? వీటికి ఇవి ఇవ్వడమే ఎక్కువమ్మా. ఇప్పటికే 10 రూపాయలు ఎక్కువ వేసే ఇచ్చాను, అంతే అమ్మా. లేదులే, ఇంకో 10 రూపాయలు ఇవ్వు. అమ్మా వాళ్లతో బేరాలేంటి? ఎంతో కొంత తీసుకొని పంపించేసే. నువ్వు ఉండవే, నీకేం తెలీదు. ఇదిగో నువ్వు అంతకంటే ఇవ్వకపోతే నా సామాన్లు నాకు ఇచ్చేసేయ్. సర్లే అమ్మా, ఇంకో 5 రూపాయలు వేసి ఇస్తాను, తీసుకోండి. ఇంతకంటే 1 రూపాయి ఇవ్వలేను, తీసుకోండి. ఆ ఫైల్ ఏంటి ఏదో కొత్తదిలా కనిపిస్తుంది? ఏమోనమ్మా నాకు తెలీదు. పేపర్లు వేసుకుంటాను కానీ ఫైల్ నేనేం తీసుకోను. ఇదేంటి ఇంత ముఖ్యమైన ఫైల్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? రేపు సబ్మిట్ చేయడానికి ప్రిపేర్ చేసిన ఐటీఆర్ ఫైల్ ఈ టైంలో పాత పేపర్లతో కలిసిపోయి ఇలా బయటకు వచ్చిందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. బహుశా నా కోసమే ఈ ఫైల్ వచ్చినట్టుంది. దీన్ని అడ్డం పెట్టుకొని
ఆ కృష్ణంరాజుకి అడ్డంకులు సృష్టించే అవకాశం రావచ్చు. ఇదిగో బాబు, ఈ ఫైల్ నాకు ఇచ్చేసే. బాలే దానివమ్మా, పేపర్లు అమ్ముకునేవాడిని, దానికి కూడా ఓ రూపాయి వస్తుంది. అమ్మా, ఆ డబ్బులన్నీ ఇచ్చే. ఇవ్వమ్మా, ఇవ్వు ఇవ్వు. నువ్విచ్చిన డబ్బులన్నీ నువ్వే తీసుకో. ఇదిగో ఈ సామాన్లన్నీ కూడా తీసుకో. నాకు ఈ ఒక్క ఫైల్ చాలు. ఏముందమ్మా అందులో? అవన్నీ నీకు అవసరమా? నీ పని అయిపోయింది కదా, వెళ్ళిక్కడి నుంచి. సరేనమ్మా. గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చింది సార్, ఆ ఫైలు ఒక అమ్మాయి తీసుకుంది. అమ్మాయా? అమ్మాయా? ఎవరు అమ్మాయి? అంటే నేను వీధిలో ఆ పేపర్ల కోసం తిరుగుతుంటే వాళ్ళు కొన్ని పేపర్లు వేశారు, అందులో ఆ అమ్మాయి ఆ ఫైల్ చూసి తీసుకుంది. ఎవర్రా పాప? ఏడుంటది? నువ్వు గమ్మనుండు, వాళ్ళ ఇల్లు చూపిస్తావా? చూపిస్తానమ్మా. రేయ్, చూపిస్తానని ఇంకా నించోనున్నావేరా? రా. సార్ 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 సార్, నా బండి. రేయ్, బండి ముఖ్యమా మేము ముఖ్యమా? పోలీస్. అయ్య బాబాయ్, మీరే ముఖ్యమండి. రా. ఆటో ఎక్కు. అదేంటి సార్, జీప్లో రాలేదా మీరు? బాబా, వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తా ఉన్నాడు. స్టేషన్కి ఫోన్ చేసి ఈ ఊరు తీయమని చెప్పు. వద్దు సార్, ఆటోలోనే వస్తాను. ఎక్క. అయ్య బాబాయ్. రేయ్, సార్ సరిగ్గా అడ్రస్ చెప్పు. వచ్చింది సార్, ఇక్కడే. ఆ 4 ఇళ్ళు దాటితే ఆ లెఫ్ట్ సైడ్ పాతది ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది సార్. కరెక్ట్ గానేనా? ఆ పక్కనే. పక్కా పోస్ట్ ఆఫీస్ పక్కనట. లెఫ్ట్ వెళ్ళు. సార్ సార్, అడ్రస్ చెప్పాను కదా, మీరు వెళ్ళండి సార్, నా వ్యాపారం పోతుంది సార్. నోర్మై, ఇల్లు చూపించే వరకు మాట్లాడుకో. అర్థమవుతుండదా? అలాగే. రే కృష్ణమ్మరాజు, నీ అంతు చూసే రోజులు దగ్గర పడ్డాయిరా. మా నాన్నని చంపినందుకు నిన్ను చిత్రవద చేసి గాని చంపను. నా పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. ఈలే ఈలే ఈలే. బాబా బాబా, ఆ బాబు